అన్నమాచార్య సంకీర్తన, సీతా కళ్యాణ వైభవ సంకీర్తన. సీతారాములు ఇరువురు కూడా అరమరికలు లేని దివ్య దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించడానికి పుష్పమాలికా పరివర్తనం అంటే రామచంద్ర ప్రభువు ధరించినటువంటి పుష్పమాలను సీతమ్మ వారు ధరిస్తారు. సీతమ్మ వారు ధరించినటువంటి సుపుష్పమాలికను రామచంద్ర ప్రభువు ధరిస్తారు. అంటే దంపతుల మధ్య అన్యోన్యానుబంధం, ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి యవనికలు లేకుండా స్వచ్ఛమైనటువంటి దాంపత్యం. అస్యా దేవ్యా యథారూపం తస్యాస్యాం ప్రతిష్ఠితం రామస్య యథారూపం తస్యేయమసితే క్షణ అంటారు. అంటే వారిరువురి దాంపత్యం ఎటువంటిది అని అంటే ఒకరి కోసం ఒకరు జన్మించి దాంపత్యం అనేటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది. సీతారామ గుణగ్రాహ పుణ్యారణ్య విహారిణో వందే విశుద్ధ విజ్ఞానో కవీశ్వర కపీశ్వరో. ఎవరికి తెలుసండి సీతారాముల యొక్క దివ్య దాంపత్య సౌఖ్యము అంటే? కవీశ్వర కపీశ్వరో అన్నారు. కవీశ్వరుడైనటువంటి వాల్మీకి, కపీశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి తెలుసు అని. అటువంటి మహనీయులైనటువంటి సీతారాములకు కళ్యాణాంతంలో పరిపూర్ణమైనటువంటి మంగళారతులు సమర్పిస్తూ ఉన్నారు. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం శ్రీనివాసాయ మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య దత్తే భవతు మంగళం.